సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అసలు ఇప్పుడు కరెంట్ జాబ్ మార్కెట్ సినారియో చూస్తుంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కంటే మన రెజ్యూమే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇంతకు ముందు జాబ్స్‌కి అప్లికెంట్స్ తక్కువ ఉండేవారు. ఇంటర్వ్యూయర్ మీ రెజ్యూమ్‌ని చూడడానికి టైం ఉండేది. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కాంపిటీషన్ ఎక్కువైంది. మీకన్నా స్కిల్ పీపుల్ లాక్స్‌లో ఉంటున్నారు. ఒక జాబ్ ప్రొఫైల్‌కి లక్షల్లో అప్లికెంట్స్ ఉంటున్నారు. అలాంటప్పుడు ఇన్ని లాక్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఇంటర్వ్యూయర్ చూడడం ఎంత కష్టం మీరే చెప్పండి. అండ్ ఎంత టైం వేస్ట్ అవుతుందో. అందుకే ఈ ప్రాసెస్‌ని ఈజీ చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ ఏటీఎస్ కమ్స్ ఇంటు ద పిక్చర్. దేవా గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. సో అది గైస్ మ్యాటర్ మీకు అర్థమై ఉంటుంది కదా, ఏటీఎస్ రెజ్యూమ్ యొక్క వాల్యూ ఏంటి అనేది. ఇప్పుడు మీ మైండ్లో రేజ్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, అక్క ఏటీఎస్ అంటే ఏంటో అర్థమైంది, కానీ దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని క్రియేట్ చేసుకొని కంపెనీస్కి ఎలా అప్లై చేస్తే మంచిది, అండ్ ఏటీఎస్ రెజ్యూమే ఫార్మేటింగ్ ఎలా ఉంటుంది, అండ్ మా ఏటీఎస్ రెజ్యూమే స్కోర్ ఎలా తెలుసుకోవాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే మీలో రేజ్ అయ్యే ఉంటాయి కదా. సో అవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి గూగుల్లోకి వెళ్ళి చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని దాన్ని ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో మీకు అది ఏమని రిప్లై ఇచ్చిందో ఒకసారి చూడండి. సో ఇక్కడ మీ నేమ్, ఇంకా సమ్మరీ, స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్, ఇలా కొన్ని డీటెయిల్స్ ఇమ్మంటుంది. సో దానికి కూడా మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం. సో లిస్ట్ అవుట్ ది సెక్షన్స్ విత్ హెల్ప్ మీ టు మేక్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే. సో ఇక్కడ మీకు ఏమేమి సెక్షన్స్ అయితే కావాలో అవన్నీ ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మీకు కొన్ని సెక్షన్స్‌ని యూజ్ చేస్తే మీ రెజ్యూమే బాగుంటుందని మెన్షన్ చేసిందో ఆ చాట్‌జీపీటీ, ఆ సెక్షన్స్ అన్నీ, దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేసుకుని ఉంచుకోండి. లైక్ పర్సనల్ డీటెయిల్స్, ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్, సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్, హాబీస్. సో పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, సోషల్ లింక్స్ ఆబ్జెక్టివ్లో. అండ్ మీకు ఒకవేళ ఆబ్జెక్టివ్ ఏం పెట్టాలో తెలియకపోతే చాట్‌జీపీటీని అడగండి. ఒకవేళ మీకు ఇంకా అటువంటి దాని మీద డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో శాంపుల్ సమ్మరీస్ అయితే ఇస్తానన్నమాట, వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్కిల్స్ పెట్టమన్నాను కదా అని చెప్పేసి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మీకు వచ్చిందే పెట్టండి. లైక్ ఏంటంటే ఉన్నాయి కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ అని సి, పైథాన్, జావా ఇలా ఉన్నాయి కదా అని పెట్టేశారనుకో, సి అన్నాడు, నిన్న C++ అన్నాడు, ఈ రోజు జావా అన్నాడు, రేపు బావా అనుకో, మీరు ఇప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వచ్చేమో కానీ ఇంటర్వ్యూలో దొరికిపోతారనమాట. సో అక్కడ ఫెయిల్ అయిపోతారు. సో మీరు ఎంత కష్టపడినా వేస్ట్. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక ఫ్రెషర్గా మీకు మ్యాండేటరీ కాకపోవచ్చు, బట్ మీరు ఒక ఇంటర్న్షిప్ చేసి ఆర్ జాబ్ చేసి ఒక సర్టిఫికేట్ లైక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్లేస్ ద కీ రోల్ ఇన్ యువర్ రెజ్యూమే. మీరు ఫ్రెషర్ అయ్యుండి ప్రాజెక్ట్స్ కూడా లేకపోతే అసలు మీ రెజ్యూమేకి వాల్యూ అనేది ఉండదు. అదేంటక్క అలానే వేస్తున్నావు అంటే, ఎస్, ప్రాజెక్ట్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట యాజ్ ఏ ఫ్రెషర్గా. అండ్ నెక్స్ట్
సో సర్టిఫికేషన్స్ వచ్చేటప్పటికి చాలా సర్టిఫికేషన్స్ చేయొచ్చు మీరు. బట్ ఒక 1 or 2 సర్టిఫికేషన్స్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఇప్పుడు వచ్చి ఏ సర్టిఫికేషన్ చేయకపోతే కనుక మన ఛానల్లో చాలా సర్టిఫికేషన్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ప్రీవియస్గా వచ్చాయి కూడా. మీకు ఏ సర్టిఫికేట్ కావాలంటే అటువంటి వెబ్సైట్స్ కావాలన్నా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అచీవ్మెంట్స్. 20 years ఆఫ్ మీ లైఫ్లో అసలు ఏ అచీవ్మెంట్ చేసుండ్రా? చేస్తారు కంపల్సరిగా. ఒకసారి మిమ్మల్ని మీలో మీరే వెతుక్కోండి ఈ 20 years ఆఫ్ లైఫ్లో నేను ఏం చేశాను అని. అండ్ నెక్స్ట్ హాబీస్ అంత మ్యాండేటరీ కాదు. సో మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇది గైస్. అండ్ ఇప్పుడు మీరు దీన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ ఇలా మీరు ఏదైతే మీరు ఎంటర్ చేసుకున్నారో మీ నోట్ ప్యాడ్లో అదంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఈ విధంగా పేస్ట్ చేసి నేను ఈ విధంగా పేస్ట్ చేస్తే నాకు అది ఇచ్చిన రెస్పాన్స్ అయితే ఇదనమాట. సో మీకు చూపిస్తాను ఆగండి. సో ఈ విధంగా అయితే అది నాకు ఒక శాంపిల్ రెజ్యూమేని అయితే జనరేట్ చేసింది. మీరు ఇచ్చిన మీ డీటెయిల్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్, సర్టిఫికేషన్, అచీవ్మెంట్, హాబీస్. సో బాగుంది కదా. దీన్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏమిస్తానంటే ఇక్కడ నా ప్రాజెక్ట్ వచ్చేసి ఇలా ఉంది. సో నాకు అలా కాదు, నా ప్రాజెక్ట్ ఎలా కావాలంటే నాకు సో క్యాన్ యూ గివ్ మీ ప్రాజెక్ట్ సెక్షన్ యాజ్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఫార్మాట్. సో నేను నా ప్రాజెక్ట్ సెక్షన్లో నాకు నా ప్రాజెక్ట్స్ అనేవి ఒక ప్రాబ్లమ్ దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినట్టు నాకు ఫార్మాట్ కావాలని నేను ఇద్దాం అనుకుంటున్నాను. నాకు అలా కావాలి. సో ఇవ్వండి. అది ఎలా జనరేట్ చేద్దో చూద్దాం. సో మొత్తం అది వన్స్ రీచెక్ చేసుకుంటుంది అనమాట. సో వెయిట్ ఏ మినిట్. సో ప్రాజెక్ట్ సెక్షన్ అయితే చూడండి, నాకు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఫార్మేట్లో అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా మీరు ఏ సెక్షన్ని మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఆ సెక్షన్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు లింక్డ్ఇన్, గిట్హబ్ ఈ లింక్స్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఆబ్జెక్ట్ అండ్ సమ్మరీని లైన్స్ తగ్గిద్దాం అనుకుంటున్నాను. సో దానికి కూడా ప్రాంప్ట్ ఇద్దాం. reduce the lines in objective or summary and make it concise. సో మీకు ఇక్కడ మార్కింగ్ చూడండి. సో అది మీ లైన్స్ ఆఫ్ మీ సెంటెన్స్ని తగ్గించింది అనమాట. సో ఈ విధంగా మీకు ఒక రెజ్యూమ్ ఫార్మాట్ని అయితే జనరేట్ చేస్తుంది. సో మీరు ఈ విధంగా మీ రెజ్యూమ్ ఫార్మాట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేనైతే ఇక్కడ బేసిక్ అంటే ఒక శాంపిల్ ఫార్మాట్ని నా డీటెయిల్స్ యూస్ చేసి ఒక బేసిక్ డీటెయిల్స్ యూస్ చేసి మీకు ఇలా ఫార్మాట్ రెడీ చేసుకోవాలని చెప్పాను. కానీ మీరేం చేస్తారంటే మీకు నచ్చినట్టు అంటే ఏ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి అండ్ మీకు నచ్చినట్టు లైక్ ప్రాజెక్ట్ని ప్రాబ్లమ్ సొల్యూషన్గా నేను పెట్టాను అండ్ మీరు పర్సంటేజెస్ యూస్ చేయొచ్చు. అంటే ఎంత పర్సంటేజ్ నేను సాల్వ్ చేశాను అండ్ ఇలా చాలా ఉంటాయి. సో మీకు ఎక్స్పీరియన్స్ లైక్ బుల్లెట్ పాయింట్స్లో కావాలన్నా లేదా టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, సో మీరు ఏ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ప్రాంప్ట్స్. సో ఇది అయిపోయిన తర్వాత సో హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ అయితే అయ్యిందనమాట. ఇలా మీ డీటెయిల్స్ని ఒక ఫార్మాట్ రూపంలో రెడీ చేసి ఉంచుకోవడం. సో దీన్ని మీరు ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే అసలు ఏటీఎస్ స్కోర్, నా రెజ్యూమ్ యొక్క ఏటీఎస్ స్కోర్ ఎంత ఉంటే నా రెజ్యూమ్ అనేది ఒక ఎక్సలెంట్ రెజ్యూమే అవుద్ది, నేను ఏ జాబ్కి అప్లై చేసినా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మీకు తెలియాలి. సో దానికోసం సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు బెస్ట్ స్కోర్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ 80% అండ్ అబోవ్ మీ రెజ్యూమే ఫార్మాట్ అయితే ఉంటే అది మీకు ఎక్సలెంట్ రెజ్యూమే అవుతుంది అనమాట. సో మీరు మీ రెజ్యూమే ఏటీఎస్ స్కోర్ 80% అండ్ అబోవ్ ఉంటే మీది ఎక్సలెంట్ రెజ్యూమే అవుద్ది అనమాట. ఒకవేళ 70 to 79% ఉంటే గుడ్, 50 to 69% ఉంటే కొంచెం లో. సో బిలో 50% ఉంటే కనుక మీ రెజ్యూమ్ ఎందుకు పనికిరాదు. సో ఇప్పుడు నేను ఏంటంటే, అండ్ మీరు బాధపడకండి మీ రెజ్యూమ్ ఎంత ఉందని. సో మీ రెజ్యూమ్ ఒకవేళ 50% ఉన్నా కూడా దానికి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలాగా చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు
అసలు రెజ్యూమే అంటే మనం ఫార్మేట్ చేసుకున్న రెజ్యూమే అండ్ మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఇందాక ఎలా క్రియేట్ చేసుకోవాలనేది రెజ్యూమే. ఆ రెజ్యూమే ఫార్మేట్ అసలు ఏటీఎస్ స్కోర్ ఎంత ఉందో జస్ట్ చెక్ చేద్దాము అసలు ఎంత ఇస్తుందో. సో ఈ విధంగా నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. డీటెయిల్స్ అంటే ఫార్మేట్ రెడీ చేసుకున్నాం కదా అది పేస్ట్ చేసుకొని నేను ఏం అడిగానంటే సో క్యాన్ యూ గివ్ మీ ఏటీఎస్ స్కోర్ ఆఫ్ అబోవ్ రెజ్యూమే. సో అది ఎలా ఇచ్చిందో చూడండి. కీవర్డ్ మ్యాచ్ 8/10, రెజ్యూమే ఫార్మేట్ 9/10, రీడబిలిటీ అండ్ స్ట్రక్చర్ 9/10, స్కిల్స్ ఆప్టిమైజేషన్ 8/10, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్స్ 8/10, ఫైల్ టైప్ అండ్ లెంత్ 10/10. సో నా అదే నేను ఇప్పుడు మీకు చూపించిన ఏటీఎస్ స్కోర్ చూడండి 8.7/10. సో మీరు పర్సంటేజ్లో చూసుకుంటే 87% అయితే మన రెజ్యూమే ఉంది. సో మీరు పైన చూసారు కదా అసలు ఎక్సలెంట్ రెజ్యూమే యొక్క పర్సంటేజ్ ఎంత ఉండాలి అన్నాను 80% అయితే ఉండాలి. సో మన రెజ్యూమే 87% ఉంది. సో చూసారు కదా అది అండ్ ఏటీఎస్ స్కోర్ అయితే మనం అంత ఇచ్చింది. సో అది వెల్ ఆప్టిమైజ్డ్ రెజ్యూమే. అండ్ మీరు ఇక్కడ సో ఇంకా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి కీవర్డ్స్ మ్యాచ్ 8/10 అంటే ఇక్కడ 8/10 ఎందుకు చూపిస్తుందంటే మీరు మీ జాబ్ డిస్క్రిప్షన్కి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ యూజ్ చేయలేదు. అంటే నేను ఎటువంటి జాబ్ డిస్క్రిప్షన్ పెట్టకుండా ఓన్లీ ఒక ఫ్రెషర్గా ఒక శాంపిల్ రెజ్యూమే ఫార్మాట్ని రెడీ చేసుకున్నాను. సో మీరు ఇంకా వెల్ స్ట్రక్చర్డ్గా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. అండ్ నా ఫార్మాట్కి 9 ఇచ్చింది రేటింగ్. అండ్ నెక్స్ట్ చూడండి ఫైల్ టైప్. అండ్ మీకు ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీ రెజ్యూమే ఇప్పుడు మీరు జాబ్స్కి అప్లై చేసినప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టండి. అది చాలా మ్యాండేటరీ. సో పిఎన్జీ ఫార్మేట్స్లో కానీ ఇంకా లేకపోతే ఇంకా చాలా ఫార్మేట్స్ ఉంటాయి కదా అందులో ఎప్పుడు పెట్టొద్దు. ఓన్లీ పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్లో మాత్రమే పెట్టండి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ సో ఇంకో టిప్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్స్లో మీరు సపోజ్ నేను ఏఎంఎల్ మీద ఒక ప్రాజెక్ట్ చేశాను లైక్ సెంటిమెంట్ అనాలిసిస్ ఒక రెస్టారెంట్ రివ్యూస్ మీద. సో మీరు ఏం చేస్తారంటే నేను ఇంత అంటే లైక్ 80% యాక్యురసీతో నేను ట్రైన్ చేసి డేటాని టెస్ట్ చేశాను. అలా ఏంటంటే పర్సంటేజెస్ లేదా నెంబరింగ్ ఫార్మేట్. సో ఇలా యూజ్ చేయడం వల్ల కూడా మీ రెజ్యూమే అనేది ఏటీఎస్ స్కోర్ పెంచుతుంది అనమాట. లైక్ నెక్స్ట్ స్కిల్స్ ఆప్టిమైజేషన్లో టూల్స్ కూడా ఇంక్లూడ్ చేయండి. అంటే టూల్స్ అంటే లైక్ గిట్ అండ్ గిట్ హబ్ కానీ ఇలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కదా. సో ఈ టూల్స్ యాడ్ చేయడం కూడా ఒక గ్రేట్ కేటగరైజేషన్ అనమాట. నెక్స్ట్ రీడబిలిటీ అండ్ స్ట్రక్చర్ వెల్ స్ట్రక్చర్డ్ అనమాట 9/10 ఇచ్చింది. సో ఈ విధంగా మన స్కోర్ అయితే 8.7/10 ఇచ్చింది. సో దీన్ని మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చేయవలసిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదైతే మీరు ఒక ఫార్మేట్ రెడీ చేసుకున్నారో ఏఐ యూజ్ చేసుకొని దాన్ని ఒక టెంప్లెట్ ఒక రెజ్యూమే ఒక క్లీన్ అండ్ క్లియర్ రెజ్యూమే ఎలా చేసుకోవాలి ఈ ఫార్మేట్ని యూజ్ చేసుకునేది నేను చూపిస్తాను. దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా అని సెర్చ్ చేసి అది ఓపెన్ చేసుకొని అందులో కొన్ని ఏదైనా శాంపిల్ రెజ్యూమే అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెజ్యూమే తీసుకుంటున్నాను. సో రెజ్యూమేలో చాలా టైప్స్ ఉంటాయి. మొత్తం అంటే సెక్షన్గా ఉంటాయి. లేకపోతే మీరు ఎక్కువ కంటెంట్ పెడదాం అనుకుంటే ఇలా ఇది ప్రిఫర్ చేయండి. లైక్ 2 సెక్షన్స్ ఉన్నది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సెక్షన్స్ ఉన్నది. సో ఇది ఏంటంటే ఎక్కువ కంటెంట్ పెట్టడానికి అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్షన్ అండ్ హారిజాంటల్లో సెక్షన్స్గా ఉంటుంది. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. టెంప్లెట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇలా మీరు ఏదైనా రెజ్యూమ్ తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఏఐ యూజ్ చేసుకొని చాట్‌జీపీటీలో ఫార్మాట్ చేసుకున్నారు కదా ఇక్కడ మీకు బేసిక్గా చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను సమ్మరీ మార్చుదాం అనుకుంటున్నాను. దానికోసం మీరు ఏదైతే మీరు ఫార్మాట్ చేసుకున్న దాంట్లో మీరు రెజ్యూమే యాడ్ చేసుకున్నారు కదా ఒక సెక్షన్ అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఉంది కదా మొత్తం తీసేయండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ నాకు 2 లైన్స్ వచ్చినాయి. అండ్ మీరు దీని ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫాంట్ టైప్స్ ఉంటాయి చాలా టైప్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ క్యాన్వా సైన్స్ కానీ జార్జియా ప్రో. సో మీరు మోస్ట్లీ టైమ్స్ న్యూ రోమన్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ ఇది అండ్ సో ఈ విధంగా మీరు మీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ స్కిల్స్ ఇలా ఈ విధంగా అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు లాస్ట్ టిప్ ఏంటంటే ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు
సపోజ్ డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ పీడిఎఫ్ స్టాండర్డ్ ఇలా చూపిస్తుంది అనమాట. జేపీజీ, పిఎన్జీ లాగా మీరు ఎప్పుడు పీడిఎఫ్లోనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఒకవేళ ఇక్కడ మీరు సమ్మరీ అంటే ఏం పెట్టాలో మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో శాంపిల్ టెంప్లెట్స్ పెడతాను. అండ్ అలాగే శాంపిల్ ఆబ్జెక్ట్ ఉంటాయి కదా లైన్స్, అవి కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా రెజ్యూమ్ని రెడీ చేసుకోవాలి. అండ్ ఒకసారి ఇలా రెడీ చేసుకున్న రెజ్యూమ్ని మళ్ళీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ డౌన్లోడ్ చేసింది మీరు చాట్‌జీపీటీకి ఇచ్చి మళ్ళీ మీ రెజ్యూమ్ని చెక్ చేసుకోవచ్చు కంప్లీట్గా. అండ్ అది ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ అడుగుతుందో దాన్ని మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోండి. అది ఏమేమైతే ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చిందో లైక్ ఫాంట్ కానీ అండ్ స్కిల్స్ ఇక్కడ ఉండాలి అండ్ ఫార్మేటింగ్, కీవర్డ్స్ యూస్ చేయడం ఇలా. సో నేనైతే శాంపుల్గా చూపించాను కదా. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఈ వీడియో చూసి రెజ్యూమ్ రెడీ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ మీ అందరికీ చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇలా ఏఐ యూస్ చేసి మీ రెజ్యూమ్ని క్రియేట్ చేసుకోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనపడుతుంది, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. ఇలా ఉంటదన్నమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. అండ్ మీకు ఇంకా ఏవే వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్స్లో అడిగితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో అది గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసారండి. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you guys. Bye bye.